నమస్కారం, సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతం. రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. రూరల్ నియోజకవర్గంలో 10,07,000 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. దీపావళి సందర్భంగా ప్రభుత్వ నిబంధనలను పాటించని బాణాసంచా తయారీ, విక్రయదారులపై కఠిన చర్యలు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. బాణాసంచా తయారీదారులు అన్ని రకాల భద్రతా చర్యలు పాటించాలి. జిల్లా ఎస్పీ బిందు మాధవ్. గత 5 ఏళ్లు అగ్రిమెంట్ చేయిస్తున్నా అని కార్మికులను మోసం చేసిన వైసీపీ, టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు నిలదీస్తారని మిల్లు వైపుకు కూడా వెళ్లటం లేదని ఎద్దేవా. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు విడనాడి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వానికి సహకరించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఇచ్చిన హామీలతో పాటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వని హామీలను కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. శనివారం రాజమహేంద్రవరం నగరంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రానికి విశాఖపట్నంలో గూగుల్తో సహా 3 డేటా సెంటర్లు రానున్నాయని, దీనివల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం సృష్టించబడుతోందని తెలిపారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెంపు చర్యలు కూడా చేపట్టామని వివరించారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, పెండింగ్ కేసులు, పెనాల్టీలను రద్దు చేయటం వంటి నిర్ణయాలతో ప్రభుత్వం చిన్న మధ్యతరగతి వర్గాలకు అండగా నిలుస్తోందని అన్నారు. పీపీపీ విధానంలో ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా విద్య, వైద్య రంగాల్లో సదుపాయాలు మెరుగుపడతాయని గోరంట్ల చెప్పారు. మెడికల్ కాలేజీకి నిధుల కేటాయింపుతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి దిశగా చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు ప్రత్యేకంగా ఉన్నాయని, సీఎం రిలీఫ్ ఫండ్ వేరుగా నడుస్తుందని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 212 మందికి 2,40,00,000కు పైగా సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందించామని వెల్లడించారు. ఉద్యోగ అవకాశాల సృష్టి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, కానిస్టేబుల్ నియామకాలు, డిఎస్సి నోటిఫికేషన్ వంటి నిర్ణయాలు దిశానిర్దేశకమని పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలో 9.20 కోట్ల రూపాయల పనులకు నిధులు విడుదలైనట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నగరంలోని 5 వార్డులలో సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా లబ్ధిదారులకు 10,07,619 రూపాయల చెక్కులను పంపిణీ చేశామన్నారు. అందులో 16వ వార్డుకు చెందిన రాయుడు పద్మావతికి 35,028, కోపుల శేషరత్నంకు 45,786, షేక్ మునిసాకు 25,655 రీఎంబర్స్మెంట్ రూపంలో సహాయం అందించామన్నారు. 18వ వార్డులో గంటి సత్యనారాయణకు 2,25,000 రూపాయలు, దేవరకొండ రమేష్కు 45,000, పితారి సంభాచలానికి 35,000 రీఎంబర్స్మెంట్. అలాగే 19వ వార్డు కల్లపల్లి యమునకు 51,618, 26వ వార్డు కొణిజేటి మాల్యాద్రికి 1,63,499, 27వ వార్డు దుర్గా గణేష్కు 30,573, పందిరి వెంకట శ్రీదేవికి 3,25,000 రూపాయల ఆర్థిక సహాయం, 28వ వార్డు షేక్ రజియా సుల్తానాకు 25,460 రీఎంబర్స్మెంట్ మొత్తాలను చెక్కుల రూపంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ద్వారా వైద్య చికిత్సలు మరియు అత్యవసర అవసరాల కోసం లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడం లక్ష్యంగా ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1.5 కాలంలో నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద 2,40,00,000 మేర ఆర్థిక సహాయం, రీఎంబర్స్మెంట్ రూపంలో సహాయం చేయడం జరిగిందని చెప్పారు. సమావేశంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, నున్నకృష్ణ, ఎంపీపీ వెలుగుమంటి ప్రసాద్, స్థానిక నాయకులు మస్సేటి శివసత్యప్రసాద్, పండూరి అప్పారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్ని వాసుదేవ్, శీలం గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తల్లికి వందనం, 3, 4, 5 కూడా 15,000 రూపాయలు చొప్పున వాటికి ఇవ్వడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ 400 కోట్ల రూపాయలు నిన్నే రిలీజ్ చేయడం జరిగింది. విదేశీ విద్యకి పావలా వడ్డీకి విదేశీ విద్యకి వెళ్ళేదానికి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ రైతుల కోసం 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది. ఇవాళ ఏం చేయలేదని ప్రతిపక్షాలు దాడి చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవాలని మాట చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా రాష్ట్రానికి లేకుండా చేసి అభివృద్ధి అనేది లేకుండా చేసిన వ్యక్తులు ఇవాళ వీధులెక్కి పోరాటం చేస్తూ ఉంటున్నారు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఏం చేశారు? మెడికల్ కాలేజీ గురించి, పీపీపీ ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు అనేక ప్రాజెక్టులు పీపీపీకి ఇచ్చారా లేదా? ఎందుకు ఆగిపోయినాయి మీరు చేసిన నిర్వాహకం వల్ల? మెడికల్ కాలేజీలు అన్నారు, అమూళ్ళలు ఇచ్చా తనుగు చావడానికి జీవో ఇస్తే అయిపోయిందా? భూముల కేటాయింపు కానీ నిధుల కేటాయింపు కానీ లేదు. 7,500 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు కేటాయింపు చేసిన 1,500 కోట్ల రూపాయలు, అది కూడా మీకు పులివెందులకో మరో చోటకు మాత్రమే ఉపయోగించారు.
రాజమండ్రి కోటిలింగాలపేట అంబేద్కర్ విగ్రహం వద్ద 41వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కోటిలింగాలపేట అంబేద్కర్ విగ్రహం వద్ద 41వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద గత 7 సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ముగింపు మహోత్సవాల సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ చైర్మన్ కానుమిల్లి వెంకన్నదుర ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జాల శ్రీనివాస్, మధుకూరి శ్రీనివాస్, కొల్ల ఉమాశంకర్, కొల్లపు శ్రీనివాస్, కనకదుర్గ ఆలయం మేనేజ్మెంట్ ఆనంద్ చిన్న, ఈతకోట అంబేద్కర్, మర్రి పృథ్వీ, కనకదుర్గ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుమారుగా 2000 మంది భక్తులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ గుడి నిర్మాణకులు మానవుడు వెంకన్నదుర గారు ఆధ్వర్యంలో ఆయన గుడి చైర్మన్ అయినందువల్ల ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గుడికి అలంకరణ, అమ్మవారి అలంకరణ చేయడం ముఖ్య దాతలు అయినటువంటి ఈ గుడి చైర్మన్ అయినటువంటి మానవుడు వెంకన్నదుర గారు ఈ యొక్క గుడికి ఎన్నో సేవలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. అలాగే మేము ఏం కావాల్సిన వచ్చి ఈ గుడికి ఈ పని కావాలని అంటే మన వెంకన్నదుర గారు వచ్చి బాణాసంచా ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్, కార్మిక శాఖల అధికారుల బృందంతో బాణాసంచా తయారీ విక్రయ కేంద్రాల్లో ముమ్మర తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు, సిబ్బందికి, బాణాసంచా నిర్వాహకులకు సూచనలు చేశారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వ నిబంధనలు పాటించని బాణాసంచా తయారీ, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్తో కలిసి అగ్నిమాపక శాఖ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, బాణాసంచా తయారీదారులతో సమావేశాన్ని నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న విస్ఫోటన నేపథ్యంలో బాణాసంచా తయారీ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, దీపావళి పండుగ సందర్భంగా కాకినాడ జిల్లాలో ఎటువంటి ప్రమాద సంఘటనలు, విస్ఫోటనలు జరగకుండా బాణాసంచా తయారీ, విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు 100% అమలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అన్ని అనుమతులు ఉన్నా ప్రమాదం జరిగితే బాణాసంచా తయారీ యజమానిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లాలో 29 బాణాసంచా తయారీ కేంద్రాలు, 11 స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. బాణాసంచా తయారీదారులు తప్పనిసరిగా అన్ని రకాల భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. జిల్లా అధికార యంత్రాంగం నుంచి రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్, కార్మిక శాఖల అధికారుల బృందం బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. తయారీ కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు తప్పనిసరిగా ప్రమాద బీమా నమోదు చేయించాలన్నారు. బాణాసంచా తయారీలో ఉల్లిబాంబుల తయారీ, అమ్మకాన్ని నిషేధించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో జరగడానికి లేదు. అండ్ దానికి సంబంధించి ఏం చేస్తారో అంటే దానికి ఏం చేయాలని నేనే చెప్తాను. అవి కాకుండా ఇవన్నీ నేను చేయలేను రా బాబు, ఇంత ఖర్చు పెట్టుకోలేను, నేను మూసేయడం బెటర్ కూడా మూసాను అని తెలిసే పెట్టారు మీటింగ్. సో ఉపాధి ఇవన్నీ వాటికన్నా నాకు ఆ ప్రాణ నష్టం, ఏమంటుందని అగ్ని ప్రమాదం నా దృష్టిలో ఎక్కువ చేసి ఆ ఉద్దేశం అర్థం చేసుకోండి. మిగతా జిల్లాలో ఇలా చేస్తా ఈ జిల్లాలో ఇలానే జరుగుతుంది. సో దయచేసి దీంట్లో చర్చలు, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళడాలు, వాళ్ళ నుంచి ఫోన్ చేయించారు నో. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందుమాధవ్ మాట్లాడుతూ, రాయవరం మండలం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటనంలో 6 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఒక వ్యక్తి ప్రాణాలు దేనితోనూ మనం కొలవలేమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. బాణాసంచా తయారీ కేంద్రాల వద్ద 100% ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. బాణాసంచా తయారీ కేంద్రంలో పనిచేసే కార్మికులకు ఫైర్ సేఫ్టీపై తప్పనిసరిగా అవగాహన కల్పించాలన్నారు. బాణాసంచా తయారీ, స్టోరేజ్ పాయింట్లను అధికారుల బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతి ఇవ్వాలన్నారు. ఈ నెల 20న జరుపుకునే దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో ఎటువంటి సంఘటనలకు చోటు చేసుకోకుండా వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి పివిఎస్ రాజు, పివిఎస్ రాజేష్, సహాయక జిల్లా అగ్నిమాపక అధికారి బి సుబ్బారావు, డిఎస్పీ సత్యనారాయణ, అన్ని మండలాల తహసీల్దార్లు, బాణాసంచా తయారీదారులు పాల్గొన్నారు. వెరీ రీసెంట్గా కోనసీమలో
6 డెత్స్ అయ్యాయి, 80% పైన బర్న్స్ అయిన వాళ్ళు ఒక 6 హాస్పిటల్లో ఉన్నారు ఇంకా. సో ఇట్లాంటివన్నీ జరిగేటప్పుడు ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కాన్సన్ట్రేటెడ్ టువర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సేల్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, స్టోరేజ్ కానీ. వీటిల్లో ఫైర్ క్రాకర్స్ రిలేటెడ్ మెటీరియల్ ఈ రకరకాల ప్రాసెస్లో ఎక్కడైతే మూవ్ అవుతుందో, మన దగ్గర కూడా ఒక డెత్ అయింది. కాకినాడ 1 టౌన్ లిమిట్స్లో ఉల్లిపాయ బాంబులు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఆ బాక్స్ మీద కిడ్స్ టాయ్స్ అని రాశారు. పాపం మా కూలీ అతను ఆ బాక్స్ తీసి కింద పడేశాడు. ఆ ఎక్స్ప్లోజన్ ఎలా వచ్చిందంటే ఎవరైనా టెర్రరిస్ట్ ఆర్డీఎక్స్ పెట్టాడేమో అన్నంత అప్రూవర్ వచ్చింది పబ్లిక్లో. లక్ష హనుమాన్ చాలీసా పారాయణ ధవళేశ్వరం గ్రామంలో శ్రీ రామదాసమ్మ ఆధ్వర్యంలో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో శ్రీ రామదాసమ్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సుమారు 2000 మందితో నిర్వహించారు. కార్యక్రమంలో భక్త బృందం సాధనాల చంద్రశేఖర్, సత్యం వెంకటరమణ, కామన సత్యనారాయణ, వైవి సత్యనారాయణ, మెహర్ కుమార్, నారపిరెడ్డి మురళి, ముత్యాల తదితరులు పాల్గొన్నారు. రామదాసి అమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 9వ హనుమాన్ చాలీసా, లక్ష హనుమాన్ చాలీసా జరుగుతుంది. గతంలో 8 చోట్ల 8 గ్రామాల్లో లక్ష హనుమాన్ చాలీసా జరగడం జరిగింది. హనుమాన్ చాలీసా 108 ప్రతి గ్రామం వెళ్ళి చేసినవి 1000 గ్రామాల్లో చేశాను ఇప్పటికీ. అయితే ఇదంతా కూడా రాముడి యొక్క దయతోటి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ హనుమాన్ చాలీసాకి ఇక్కడ ప్రప్రదం నుంచి కూడా ఆ రోజు నేను వచ్చి అడిగిన రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఈ శివ మనకి ఎంతో సహాయం చేస్తూ ఈ కార్యక్రమం అంతటినీ కూడా తన భారం తన భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఈరోజు 9వ లక్ష హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ధవళేశ్వరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్త బృందం అందరూ, ముఖ్యంగా సాధనాల శివగారి ఆధ్వర్యంలో అర్చక స్వాములు అందరూ కూడా, ధవళేశ్వరం భక్త బృందం అందరూ కూడా ఈ కార్యక్రమానికి నిరంతరం శ్రమించి జయప్రదం చేశారు. అలాగే చుట్టుపక్కల వచ్చిన అశేష భక్తజన వాళ్ళందరికీ కూడా శ్రీరామాశ్రమం తరఫు నుంచి, అమ్మగారి తరఫు నుంచి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీ హనుమాన్ చాలీసా, లక్ష హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి వారు ఒకసారి మమ్మల్ని అడగడం జరిగింది. సరేనమ్మా చేద్దాము, అందరితో దాతలందరి సహకారంతో ఉన్నాం. అలాగే మేము ఇది ఆవిడ 8 ఊర్లలో 8 లక్షల సార్లు చేశారు. 8 లక్షలది పూర్తయినాయి. మీ గ్రామంలో కూడా 9వ లక్ష జరపాలి అని చెప్పారు. అలాగే సరేనమ్మా అన్నాం. అలాగే ఇక్కడ 9వ లక్ష జరుపుతున్నాము. కోర్టు కానిస్టేబుళ్లతో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యరామచంద్రరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సమావేశ మందిరంలో కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం సబ్ డివిజన్లకు చెందిన కోర్టు కానిస్టేబుల్తో మాట్లాడుతూ కేసుల విచారణ వేగంగా జరగాలంటే సాక్షులను సమయానికి హాజరు చేయడం అనివార్యమని తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడేలా సమర్థంగా పనిచేయాలని సూచించారు. నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోకూడదని, బాధితులు న్యాయం పొందేలా ఉండాలని అన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉత్తమ విధి నిర్వహణకు ఎంపికైన కానిస్టేబుల్కు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించనున్నట్టు వెల్లడించారు. కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులకు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూచనలు చేశారు. ప్రతిరోజు కోర్టులో జరిగిన ప్రక్రియను డాక్యుమెంట్ చేసి స్టేషన్ అధికారి స్థాయికి నివేదించాలన్నారు. కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు వారి యొక్క విధి నిర్వహణపై వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. కార్మికుల కుటుంబాల్లోకి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందుగానే దీపావళి తీసుకొచ్చారని నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ పేపర్ మిల్లు కార్మికుల విషయంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చేయరాని తప్పులన్నీ చేశారని, అందుకే ఎన్నికల సమయంలో వారికి తగిన గుణపాఠం చెప్పారని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు. మంచి అగ్రిమెంట్ చేయిస్తాను, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయిస్తానంటూ నమ్మబలికి అందిన కాడికి దోచుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మాజీ ప్రజాప్రతినిధులు మీటింగులు పెట్టి అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి
పరంపర 1-2 ద్వారా అవినీతి చేశారని ఆరోపించారు. పరంపర కార్మికులకు మాజీ ఎంపీ అన్యాయం చేశారని, ప్రవీణ్ చౌదరిని అడ్డం పెట్టుకుని కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కోవిడ్ టైంలో కూడా మిల్లు నుంచి బాగా దండుకున్నారని చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరంపర కార్మికులకు న్యాయం చేశారని, అలాగే మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్లు చేయించారని చెప్పారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు సూట్ కేసులు అవసరం లేదని అన్నారు. పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులతో కోటిలింగాలపేటలో 1,25 లక్షలతో పంప్ హౌస్ నిర్మించేలా చేశారని చెప్పారు. కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తున్నారని అన్నారు. మెడికల్ క్యాంపులు కూడా త్వరలో ఏర్పాటు చేయిస్తారని తెలిపారు. మీడియా సమావేశంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాథ, కార్యనిర్వాహక కార్యదర్శి మొకమాటి సత్యనారాయణ, కార్యదర్శులు ద్వారా పార్వతి సుందరి, మహమ్మద్ అస్లాం, నగర బీసీ విభాగం అధ్యక్షులు బుడ్డిగ్రవి, పందిరి మహాదేవుడు సత్రం డైరెక్టర్ సలాది ఆనంద్, నాయకులు దుత్రపు గంగాధర్, ఈతలపాటి రవి, బొర్రా చిన్న, కందికొండ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యం దగ్గర సూట్ కేసులు తీసుకొని ఈ కార్మికులను అన్యాయం చేసుకుంటూనే వచ్చాడు. అందులో భాగంగా పరంపర 1-2 కార్మికుల దగ్గర పర్మనెంట్ వర్కర్స్ కింద చేస్తారని మాట ఇచ్చి ఏదైతే ప్రవీణ్ చౌదరి ద్వారా సుమారు 6 కోట్ల వరకు వాళ్ళందరి దగ్గర కూడా 111 మంది దగ్గర కూడా వాళ్ళు లంచం తీసుకొని డబ్బు వసూలు చేయడం జరిగింది. రాజమండ్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక వికలాంగుల ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం సేవా కార్యక్రమంలో భాగంగా ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ సారథ్యంలో ప్రపంచ మానసిక వికలాంగుల ఆరోగ్య దినం సందర్భంగా లాలా చెరువులో ఉన్న జననీ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ ఛాలెంజ్ గృహంలో ఉన్న వివిధ పిల్లలకు ఆట వస్తువులు, తినుబండారాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంధి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గౌరవ అతిథులుగా మద్దుల శ్రీరామ్ గుప్తా, క్లబ్ అడ్మిన్ గ్రంథి లక్ష్మీ వసంతకుమారి, సాయిరాం, ఇతర సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ చేసిన సేవలకు జననీ సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమహేంద్రవరం శేషయ్యమెట్ట గోదావరి గట్టుపై శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం శేషయ్యమెట్ట గోదావరి గట్టుపై శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా 3,000 మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమం శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి నగరంలో పలువురు ప్రముఖులు విచ్చేశారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ 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 కనకదుర్గ ఆలయ కమిటీ మహిళా సభ్యులు మహిళలకు అమ్మవారి కుంకుమ, గాజులు పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు, పెద్దలకు ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. బీఎస్పీని నగరంలో వార్డుల వారీగా ఇన్ఛార్జీని నియమించి బలోపేతం చేస్తున్నామని బీఎస్పీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సంపదరావు పేర్కొన్నారు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంచీరాం 19వ వర్ధంతిని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయకుమార్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సంపదరావు, బహుజన్వాది డాక్టర్ వెంకటరమణ, బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జి సత్యానందం, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిర్రారాజు, జిల్లా సెక్రటరీ నక్కా వెంకటరత్నరాజు, జిల్లా అడ్వైజర్ ఆనంద్ మాస్టర్, కొండపల్లి సూరిబాబు, కొత్తపల్లి శేఖర్, హబ్బులు, నెల్లి కళ్యాణ్, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ వ్యవస్థాపకులు కాంచీరాం వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. అంబేద్కర్ పూలే చిత్రపటాలకు దండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం సంపదరావు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీని స్థానికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో స్థానికంగా పార్టీ బలోపేతం చేయాలని, వార్డు స్థాయి ఇన్ఛార్జీలను నియమించి పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలని జిల్లా నాయకత్వానికి సూచించారు.
మరో ముఖ్య అతిథి వెంకటరమణ మాట్లాడుతూ బీఎస్పీ వ్యవస్థాపకులు కాంశీరాం బడుగులను రాజకీయంగా ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలనే ఆకాంక్షతో బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం చేశారని, పూలే, సావిత్రిబాయి పూలే బడుగులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 15 నుంచి ప్రతి గ్రామంలో పల్లెపల్లెకు బీఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కొంకి రమేష్, మూర్తమోహన్, ధర్మరాజు, ఎలిపి వెంకట్రావు, బద్దాజాన్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా మంచి విషయాలు వింటే చెట్టుకు కట్టి చెవులో శేషం పోయాలనే దుర్మార్గమైనటువంటి మనువాద వ్యవస్థ నడుస్తున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, ముఖ్యంగా ఆడవాళ్ళు చదువుకోవాలని, తన భార్యకు చదువు చెప్పి తన భార్య ద్వారాగా సమాజంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా చదువు నేర్పించి పలకం పట్టించినటువంటి మహాత్మా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారికి మనకు ఎంతో అమూల్యమైన ఓటక్కును తెచ్చే ఆ ఓటక్కును ఇదేంటో ఈ భారతదేశంలో ఎస్ఎస్బిసి మైనారిటీ ప్రజలందరికీ తెలియజేసిన మానశ్రీ కాంశీరామ్ గారు 19వ వర్ధంతి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో జరుపుకోవడం, ఆయనకి ఇక్కడ గంగలో చేసుకోవడం చాలా మన అందరి అదృష్టం. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న క్వారీ ఆలయం శ్రీ కళ్యాణదేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న క్వారీ ఆలయంలో కళ్యాణదేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిగాయి. శ్రీ దక్షిణామూర్తి స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ హయగ్రీవ స్వామి విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం దాతలు మేడపాటి సూర్యనారాయణ రెడ్డి దంపతులు, గుడిపాటి శ్రీనివాసరెడ్డి దంపతులు, మేడపాటి వెంకటరెడ్డి దంపతులతో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడపాటి అభిరెడ్డి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు సుభాష్ శర్మ ఆధ్వర్యంలో స్మార్త పండితులు కొండవీటి శివరామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ కళ్యాణి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈ యొక్క దక్షిణామూర్తి, గురు దత్తాత్రేయుడు, లక్ష్మీ హయగ్రీవ స్వామివారి దివ్య ప్రతిష్టా మహోత్సవం ఈరోజు మధ్యాహ్నం 12:15 అభిజిత్ లగ్నమందు ప్రతిష్టా మహోత్సవం చేయడం జరుగుతోంది. దేవతామూర్తి అనుగ్రహం చేత సద్యస్కాల ప్రతిష్టని సంకల్పించి నిన్నటి ఉదయం నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారి కైంకర్యాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతం. రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. రూరల్ నియోజకవర్గంలో 10,07,000 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. దీపావళి సందర్భంగా ప్రభుత్వ నిబంధనలను పాటించని బాణాసంచా తయారీ, విక్రయదారులపై కఠిన చర్యలు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. బాణాసంచా తయారీదారులు అన్ని రకాల భద్రతా చర్యలు పాటించాలి. జిల్లా ఎస్పీ బిందు మాధవ్. గత 5 ఏళ్లు అగ్రిమెంట్ చేయిస్తున్నా అని కార్మికులను మోసం చేసిన వైసీపీ, టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు. నిలదీస్తారని మిల్లు వైపుకు కూడా వెళ్లటం లేదని ఎద్దేవా. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.